అండి మీరు సాక్షి వాళ్ళు చూస్తున్నట్టయితే కనుక ఇక్కడ సత్యనారాయణ నాగరాణి ఇద్దరు కూర్చున్నారండి. వాళ్ళకి జరిగిన అన్యాయం అనాలో లేకపోతే మరి బిడ్డల తారుమారని చెప్పాలో. సో మిమ్మల్ని ఆల్రెడీ కలవడం జరిగింది, మీరు బాగా మాట్లాడారని కూడా నాగరాణి ఇప్పుడే చెప్పారు. సో ఈ తారుమారు ఏ విధంగా జరిగింది? అక్కడ డాక్టర్ కృష్ణారావు గారు, డాక్టర్ మన రఘురామ్ రెడ్డి అని ఉన్నారు అక్కడ. ఎవరండి? డాక్టర్ కృష్ణారావు గారు. డాక్టర్ కృష్ణారావు గారు ఇదివరకు మాట్లాడింది ఆయనతోనే. ఇన్ఛార్జ్ ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన కనెక్ట్ చేస్తే మీకు వివరాలు తెలుస్తాయి అట్లా. ఓకే, మీరు ఇప్పుడు సూపరింటెండెంట్ గా ఉన్నారు కదా సార్? సూపరింటెండెంట్ గానీ ఆ ఇష్యూ వాళ్ళు డీల్ చేసిరు అన్నట్టు. అవునండి, అంటే ఇప్పుడు పదవులు మారుతూ ఉంటాయి, వ్యక్తులు మారుతూ ఉంటారు, కానీ సిస్టమ్ అనేది మారకూడదు కదా. సో మీరు ఇప్పుడు సూపరింటెండెంట్ గా ఉన్నారు. నేను ఎప్పుడు ఇంటరాక్ట్ కాలేదు, అది పేపర్ కచ్చి చూడడమే అంతే, వాళ్ళతో ఇంటరాక్ట్ కాలేదు. మొన్న రాలేదా సార్? మొన్న వచ్చినప్పుడు మీరు ఎట్లా మాట్లాడారు? రఘురామ్ రెడ్డి అంటే రఘురామ్ రెడ్డి. ఓకే, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇట్స్ ఓకే, బట్ రైట్ నౌ మీరు సూపరింటెండెంట్ సార్ అక్కడ? అవును సార్, అవును సార్. సార్ మీరు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్. దూరం ఉన్నది కాదు సార్. ఇప్పుడు ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఆ హాస్పిటల్ కి మీరు సూపరింటెండెంటా ఇప్పుడు? అది జరిగినప్పుడు కూడా నేను సూపరింటెండెంట్ గానీ కొత్తగా వచ్చాను. ఇప్పుడు జరిగిన తర్వాత వేరే సూపరింటెండెంట్ వచ్చాడు అక్కడికి. మీరేంటి ఇప్పుడు హాస్పిటల్లో? ఏరియా హాస్పిటల్లో కొమర్చెల దగ్గర ఉన్న హాస్పిటల్ సూపరింటెండెంట్. మరి అప్పుడు ఎవరు ఉన్నారు సార్? మళ్ళీ అప్పుడు ఆ రోజులో రికార్డు ప్రకారం ఎవరున్నారు తెలియదు సార్. మీ పేరే చెప్పారు సార్. మేము కనుక్కుంటే కిషోరావు సార్ అన్నారు మీ పేరే చెప్పారు. శివరామ్ ఉంటారు, శివ నెంబర్ తీసుకొని మీ నెంబర్ కూడా ఇచ్చారు. మీకు కాల్ చేసి కూడా నేను మీతో మాట్లాడాను కానీ సార్, మీతో మాట్లాడితే ఇప్పుడు నేను లేను, రఘురామ్ రెడ్డి ఉన్నాడు, పోయి బాబు వాళ్ళు అడుకో, ఆ రోజు నేను లేను కానీ మీరు అన్నారు కదా సార్. నేను నీకు ఫోన్ చేస్తే ఏమన్నా సార్, ఆ టైంలో ఆ రోజు నేను లేను బాబు, వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి అని మీరు అమ్మని అనలేదా సార్ మీరు? శివరామ్ గారు, ఇప్పుడు సత్యనారాయణ మీతో మాట్లాడారని చెప్తున్నారు. సో వ్యక్తులు ఉండొచ్చు, వెళ్ళొచ్చు, వాళ్ళ టెన్యూర్ అయిపోయి వెళ్ళొచ్చు, కానీ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునంటారా కాదంటారా? మరి ఇక్కడ జరిగింది చిన్న తప్పు కాదు, చిన్న తప్పు కానే కాదు. సో దీనికి ఎవరిని బాధ్యులు చేయాలి? మేము లేవంటే మేము లేవని అందరు తప్పుకుంటే వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లేదు, దానికి సంబంధించిన డాక్టర్, ఆయా టీచర్స్ అందరినీ రెస్పాన్సిబుల్ అవుతారు అక్కడ ఉన్నవాళ్ళు. అయితే దానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎంక్వైరీ జరుగుతుందో మరి ఏం జరుగుతుందో ఏం జరగలేదు. పోలీస్ వాళ్ళు పట్టించుకోవడం లేదు, హాస్పిటల్ వాళ్ళు పట్టించుకోవడం లేదు. హాస్పిటల్ కి వస్తే ఏమంటారు, పోలీస్ వాళ్ళు చూసుకోవడం లేదు అంటారు. శివరామ్ గారు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదమ్మా. శివరామ్ గారు చెప్పండి. పోలీసులు ఇక్కడ ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతారు, పోలీసులు చేయవలసిన పని ఏంటి అనేది వాళ్ళు చేసుకుంటారు, అది ఓకే. హాస్పిటల్లో జరిగిన తప్పిదం చిన్నది కాదు. హాస్పిటల్లో ఇది జరిగింది, వీళ్ళు అదృష్టవశాత్తు వాళ్ళ పెద్దబ్బాయి పెద్ద పాప స్కూల్లో చేర్పించడానికి బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తే ఇది మొత్తం బయటపడింది. సో ఇది బయటపడింది, లేకపోతే ఎప్పటికీ బయటపడేది కాదు. సో ఇలాంటిది ఒక హాస్పిటల్లో, మీరు చేస్తున్న హాస్పిటల్లో జరిగింది. దీన్ని ఎవరు బాధ్యులు చేస్తారు? ఇది హాస్పిటల్లో తరచుగా జరుగుతూ ఉంటాయా, కేవలం ఇది ఒక్క సంఘటన బయటకు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నామా? ఇది రాంగ్ ఎంట్రీ, బుక్ లో రాంగ్ ఎంట్రీ అయినట్టు అనిపిస్తుంది. నిజ నిర్ధారణ కావాలంటే బుక్ లో రాంగ్ ఎంట్రీ అయిందంటే ఏంటి? అంటే వీళ్ళకి పాపే పుట్టారా? పాపనే పుట్టారా? డిఎన్ఏ టెస్ట్ ప్రకారం పాపనే పుట్టారని రిపోర్ట్ ప్రకారం బాబు అనుందండి. రిపోర్ట్ ప్రకారం పుట్టిన వెంటనే హాస్పిటల్ వర్గాలు ఇచ్చిన ధ్రువపత్రంలో మేల్ చైల్డ్ అని ఉంది. ఈ ధ్రువపత్రంలో కాదు, అనలైజ్ డిఎన్ఏ అనలైజ్ చేస్తే పంపారు కదా, టెస్ట్ ఫైనల్ ఎవిడెన్స్. సార్ ఒకటి తప్పైతే రేణుక అనే రిసీవ్డ్ ఎవరు ఉంటారు సార్? రేణుక అనే రిసీవ్డ్ ఎవరు సార్? రేణుక ఎవరు? మేము ఉన్నది 4 మెంబర్స్, మేము ఉన్నాం, మేము తీసుకొస్తాము. ఆ పద్మప్రియ ఎవరికి ఇచ్చిందో ఆ పద్మప్రియ నిలిచి అడగండి సార్ మీరు. పద్మప్రియ ఏలుముద్ర ఫింగర్ ప్రింట్ తీసుకొని ఎవరికి ఇచ్చింది బాబుని? ఆ రేణుకని నిలదీయండి ఆమెను, పద్మప్రియను. ఆమెను ఎక్కడో దాచిపెట్టేసి ఆమెను ఎవరు కూడా ఇంటర్వ్యూ చేస్తలేదు సార్. నిజ నిర్ధారణ కానీ తర్వాత దోషులు ఎవరైతే తగిలితే తీసుకోబడుతుంది. మరి కాదు సార్, మరి రికార్డ్స్ ఒక విధంగా చెబుతున్నాయి, మీరు రికార్డులో ఎంటర్ చేయడం తప్పు జరిగింది, వీళ్ళకి పుట్టింది పాపే అని మీరు ఎలా అనగలుగుతున్నారు? అది డిఎన్ఏ అనలైజ్ అని ఫైనల్ టెస్ట్ ఉంటుందండి, కన్ఫర్మేషన్ టెస్ట్ ఉంటుంది, డిఎన్ఏ టెస్ట్ అని. డిఎన్ఏ టెస్ట్ ఇప్పుడు ఎంతమందికి చేయాల్సిన అవసరం ఉంటుంది? డిఎన్ఏ టెస్ట్ ఆ రోజు ఎన్ని డెలివరీ అయితే ఆ పాపకు మదర్ కు కంపేర్ చేస్తారు, చేసి సరిపోతుందా లేదా, ఎవరు సరిపోతుందా, అది జరిగిందా? డిఎన్ఏ టెస్ట్ జరిగిందా? అది పోలీసు వాళ్ళు పంపించారు. రిపోర్ట్ వస్తే మీకు ఏ విషయం తెలుస్తుంది. మీరు డిఎన్ఏ టెస్ట్ జరిగిందా లేదా చెప్పండి. జరిగింది సార్. ఏమని వచ్చింది? డిఎన్ఏ టెస్ట్ జరిగిందా? రిపోర్ట్ నేను చూడలేదు,
రిపోర్ట్ నా దగ్గర రాలే. సత్యనారాయణ గారు DNA టెస్ట్ జరిగిందా? జరిగింది సార్. ఏమని వచ్చింది? DNA టెస్టులు ఏమన్నారంటే ఆ రోజు డెలివరీ అయిన వాళ్ళకి 4 బాబులు ఉన్నారు, వాళ్ళందరికీ DNA టెస్ట్ ద్వారా తెలుస్తాం అని ఆ రోజు మీడియా ముందు కూడా మాట్లాడారు కిషోరావు సార్. ఓకే. కిషోరావు సార్ మాట్లాడారు సార్. నాది మా కూతురుది వాళ్ళది 4 పిల్లలది తీపిస్తా అని చెప్పారు. మళ్ళీ మాకు తీయించలేదు అసలు. నాది మా పాపది మాత్రమే తీసుకున్నారు. నా భర్తది ఎందుకు తీసుకున్నట్టు, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు మా మీద ఎందుకు అనుమానం? ఆ 4 బాబులకేమో హాస్పిటల్లో చేపిస్తా అన్నారు, ఇక్కడికి వెళ్ళిన తర్వాతనేమో ఎందుకు చేయించరు? అసలు ఆ 4 బాబుల్లో మా వాళ్ళు మా బాబు కూడా నెగిటివ్ అవచ్చు కదా, మాది కూడా మ్యాచ్ అయి ఉండొచ్చు కదా, వాళ్ళు కూడా చేస్తా అనేది డీటెయిల్స్ అని తేలిపోతుంది కదా. శివరామ్ గారు సార్ ఏమంటారు సార్? అదే చేయాలి. అది నేను ఒప్పుకుంటున్నా కదా, అందరు టెస్ట్ చేసి కన్ఫర్మ్ అవుతుందా, సరిపోతుందా లేదా? ఎట్లా సరిపోతుంది సార్? అవును సార్, ఇప్పుడు మీరే చెప్తున్నారు DNA టెస్ట్ జరిగింది, ఇంకా రిపోర్ట్ రాలేదు అని మీరు అంటున్నారు, అవునా? అవును. మరి మీరు పాపే పుట్టిందని ఏ రకంగా చెప్పారు? నేను ఇప్పుడు దానికి అది రిపోర్ట్ వచ్చేంత వరకు కన్ఫర్మ్ చేయలేను కదా. అవునండి, కన్ఫర్మ్ చేయలేదని మీరు అంటున్నారు. చేయలేము కన్ఫర్మ్, మీరు చేయలేరు, నేను చేయలేను, అనుమానం వచ్చిన వీళ్ళు చేయలేరు, కానీ మీరు మాత్రం పాపే పుట్టిందని ఏ విధంగా చెప్పారు? నేను ఇప్పుడు ఆమె ఇచ్చిన ధృవపత్రం వాళ్ళు పాప దగ్గర ఉన్నది కాబట్టి చెప్తాను కదా, ఫైనల్ రిపోర్ట్ సో పాప దగ్గర ఉన్నంత మాత్రాన మరి వీళ్ళకి అనుమానమే రాకూడదు. మరి రికార్డ్స్ ని బట్టే కదా ఇప్పుడు ఇదంతా తతంగం జరుగుతుంది సార్. రికార్డులో తప్పు జరిగింది అనుకుంటే నాకు మట్టి ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టర్ వాళ్ళు వీళ్ళు ఎందుకు సార్ చెప్తారు? నీకు బాబు పుట్టిండమ్మా ఇచ్చినమ్మా, రేణుక ఆమె రిసీవ్ చేసుకుందని డాక్టర్లు ఎట్లా చెప్తారు సార్? వాళ్ళు ఎట్లా చెప్తారు సార్? మీరు చెప్పండి ఈ మాట నాకు సమాధానం. సార్ శివరామ్ సార్, కృష్ణారావు డాక్టర్. కృష్ణారావు డాక్టర్ ఇప్పుడు ఉన్నాడు కదమ్మా ఆయన. సార్ ఇప్పుడు ఉన్నాడు కదా అక్కడ. సార్ శివరామ్ సార్, అయితే సార్ సిజరీన్ అయిన వెంటనే ఆడపిల్లనా మగపిల్లనా వెంటనే ఆ 4-10 మంది దాకా అక్కడ సిజరీన్లే ఉంటారట సార్. నేను చాలా తెలుసుకున్నాను, డాక్టర్లు కూడా ఫోన్ చేసి తెలుసుకున్నాను. అంతమందిలో ఒక్కరు తప్పు ఫిమేల్ అని చెప్తే మేల్ అని ఆయన ఈయనక రాసి కూడా నువ్వు అంటే అంతమందిలో సార్ అది తప్పని వాళ్ళు చెప్పలేకపోయారా సార్? అదొకటి. ఓ సార్, రెండవది అలా రేణుక అనే అమ్మాయి ఎవరు, ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరి, ఆ బాబుని ఎవరికి ఇచ్చారు? మేము అక్కడనే గేట్ ముందే ఉన్నాం, ఆపరేషన్ థియేటర్ ముందే ఉన్నాం మేము. మాకు కాదనకుండా వేరే వాళ్ళు ఫింగర్ ప్రింట్ తీసుకొని ఈ పద్మప్రియ ఎవరికి ఇచ్చింది? ఈ పద్మప్రియను ఎందుకు అడగటం లేదు? పోలీసు వారైనా సరే ఇప్పుడు తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవిస్తారు వాళ్ళు. అది నిజ నిర్ధారణ రావాలని వెయిట్ చేస్తున్నాం మేము. సార్ ఆ కృష్ణారావు సార్ని వదిలేయండి. మీరు చెప్పండి నాకు ఏంటంటే, ఒక పేషెంట్ని సిజరీన్ చేసినప్పుడు ఎంత టైము లోపల ఉంచుకుంటారు సార్? మరి పంపిస్తే మరి ఇంచుమించు నన్ను గంటన్నర ఉంచుకున్నారు. ప్లస్ మళ్ళీ నా తర్వాత సిజరీన్ అయింది. ఆమెకు నేను ముందుకి బయటికి వెళ్ళాలి కదా, ఆమెకు పుట్టిన బాబును అని ఆమెకి ఇచ్చిర్రు, బయటకు బాబు పుట్టిండమ్మా అని ఆమెకి ఇచ్చిర్రు. తర్వాత నన్ను బయటకు తీసుకొచ్చిర్రు. ఫస్ట్ తీసుకెళ్ళిందేమో నన్ను, కానీ ఆమెకి ఎట్లా ఇస్తారు? ఒక్కసారి 4-5 తీసుకెళ్ళారు. ఒక పేషెంట్ ని గంటన్నర ఆపరేషన్ థియేటర్ లో ఎట్లా ఉంచుతారు సార్? మీరు చెప్పండి. మీరు మాట్లాడండి సార్. శివరామ్ గారు చెప్పండి. శివరామ్ గారు, ఇప్పుడు వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్న దాంట్లో పాయింట్ ఉందండి. కరెక్టే శివరామ్ గారు, మీ పాయింట్ మాకు అర్థం అవుతుంది. అప్పుడున్న కృష్ణారావు గారు ఇప్పుడు ఉన్నారు, అతనితో కూడా మాట్లాడండి అని మీరు చెప్తున్నారు. ఓకే, అంతవరకు ఓకే. బట్ వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నది ఇది లాజికల్ గానే ఉంది. వాళ్ళు చెప్తున్నది ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు సమాధానాలు రావాల్సిన పరిస్థితి హాస్పిటల్ వర్గాల నుంచి. ఇంకొకటి ఎవరైతే శివరామ్ గారు కరెక్టే శివరామ్ గారు, ఇంకో విషయం, ఇప్పుడు ఎవరికైతే బాబుని హ్యాండ్ ఓవర్ చేశారని చెబుతున్నారో వీళ్ళు ఆ రికార్డ్ కూడా సంపాదించారండి. మీరు ఒకవేళ సాక్షి టీవీ చూస్తున్నట్టయితే కనుక సత్యనారాయణ శ్రమపడి ఎంతో కష్టపడి ఏ విధంగా తీసుకొచ్చారో తెలియదు, ఎవరినైతే బాబు అని అప్పగించారో వాళ్ళ రికార్డు కూడా ఇతను తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఫీమేల్ అని ఉన్నదాన్ని కరెక్ట్ చేసి మేల్ అని రాయడం జరిగింది. ఇది వాళ్ళకిచ్చిన పత్రం, ఇది వాళ్ళకిచ్చిన డాక్యుమెంట్. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టే వీళ్ళు ఈరోజు ఇంతలా ఇక్కడ ఆవేదన చెందుతున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళ పాయింట్స్ అన్ని మనం ముందుకు చెప్తున్నారు. కరెక్టే, మీరు ఆ రోజు లేరు, కృష్ణారావు గారు ఉన్నారని మీరు చెప్తున్నారు. బట్ బాధ్యత ఇప్పుడు నేను అనేది ఏంటంటే వ్యక్తులు ఇక్కడ ముఖ్యం కాదు, ఎవరున్నారు ఎవరు కాదు. సిస్టమ్ గురించి మాట్లాడితే కనుక ఇలాంటివి హాస్పిటల్లో ఇది చిన్న తప్పిదంగా తీసివేసే సమస్య లేదు. ఇలాంటిది జరిగింది అంటే దీనికి కారణమైన వాళ్ళకి శిక్ష పడాలి అనేది ఒక ఎత్తు అయితే, వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది అంటే ఏం చెప్తారు మీరు?
నేను అది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ తగిన న్యాయ నిర్ణేతలు చెప్పినట్టు మనం వినాలి సార్ అంతే. సార్ డిఎన్ఏ టెస్ట్ అనేది తండ్రికి తల్లికి కూతురుకు డిఎన్ఏ టెస్ట్ చేయాలి. కూతురికి తల్లికి డిఎన్ఏ టెస్ట్ ఎట్లా చేస్తారు? అది బిడ్డ అనేది ఎట్లా వస్తుంది? తండ్రి ద్వారానే కదా సార్. అది అలాంటి తండ్రి డిఎన్ఏ ఎందుకు తీయడం లేదు సార్? కళ్ళ ముందు రాసిన రాతలు నమ్మకపోతే కొన్ని కోట్ల ఆస్తులైనా కొన్ని లక్షల ఆస్తులైనా సరే ఓన్లీ రాత మీదనే రైటింగ్ మీదనే నమ్మే విధాలు ఉన్నాయి. అట్లాంటిది వాళ్ళు రాసిచ్చిన రాతలను వాళ్ళు రాసిన రైటర్సే వాళ్ళే ఈరోజు మాట మార్చేస్తే అసలు ఈ పరిస్థితి ఏంటి సార్? ఇది డిఎన్ఏ టెస్ట్ మీ కళ్ళ ముందు ఉండలేము. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. మాకు కళ్ళ ముందు రాసిచ్చిన రాత మీది ఉన్నది, అన్నీ ఉన్నాయి. మీ అన్నీ ఉండడానికి మీరు రాసిచ్చిన రాతలు పక్క పడేసేసి డిఎన్ఏ టెస్ట్ అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఎక్కడ దొంగలన్నీ దాచిపెట్టేస్తారు. ఇప్పుడు జరుగుతుంది, జరగాలి అనుకునే DNA టెస్ట్ మీద మీకు నమ్మకం లేదా? అక్కడ కూడా మాకు ప్రాబ్లం చేశారు సార్. మా మేడం గారు చెప్తారు. చెప్పండి సార్. మేము డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళినాము. అయితే ఇక్కడ నాంపల్లి దగ్గర నీలపూరి హాస్పిటల్ వెనక సైడ్ ఉంది చూడండి సార్. హాస్పిటల్ ఓకే. అక్కడ ఆ ల్యాబ్ లోకి వెళ్ళినాం సార్. వెళ్తే అక్కడ బ్లడ్ తీసుకునేటప్పుడు కూడా తండ్రి బ్లడ్ కావాలి, డిఎన్ఏ టెస్ట్ అంటే తండ్రిది కంపల్సరీ కావాలి, తల్లిది చేస్తే ఎట్లా వస్తుంది అని వాళ్ళు అన్నారు, ప్రొఫెసర్లు అన్నారు. అయితే మాతో వచ్చిన కానిస్టేబుల్ ఆయన పేరు యాదగిరి, ఆయన అన్నాడు సత్యనారాయణ అన్నాడు. ఆయనే మా సిఏ సార్ ఇద్దరిని తీసుకోమన్నాడు, మీకిద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తాం, మాకు ఈయనతోటి సంబంధం లేదు అంటే ప్రొఫెసర్లకి ఏం అవసరం సార్? అయినా కూడా 4-5 సార్లు అన్నాడు తండ్రిది తీసుకోవాలి అని అన్నాడు. అన్నా కూడా పడుచుకోకుండా ఇద్దరిని తీసుకోవాలని చెప్పిండు. అంటే ఏం చెప్తారు దీన్ని? అందులో దానికి తండ్రి కూడా చేయిస్తాము, మళ్ళీ ఒక డౌట్ క్లియర్ కావాలంటే తండ్రి కూడా చేపిస్తాం. వాళ్ళందరూ చేయించాలి. శివరామ్ గారు ఒక విషయం చెప్పండి, తండ్రిది కూడా చేయిస్తామని మీరు ఇప్పుడు చెబుతున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి నాగరాణి ఎవరైతే ఉన్నారో అక్కడ జరిగింది ప్రొఫెసర్ అన్న మాట చెప్పారు, కానిస్టేబుల్ చెప్పిన మాట చెప్పారు. మీరు ఒక ప్రొఫెషనల్ గా, ఒక మెడిసిన్ ప్రొఫెషనల్ గా మీరు చెప్పండి, డిఎన్ఏ టెస్ట్ ఎవరెవరికి చేయాలి? ముగ్గురికి చేయాలి. మరి ఎందుకు చేయలేదు ఇక్కడ? ఈ సంఘటన ఇప్పుడు నా దృష్టి తెచ్చారు, ఇంతవరకు నా దృష్టికి రాలేదు. సార్ శివరామ్ గారు, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను అంటే ఒక వ్యక్తిగా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదు, ఓకేనండి? మీరు అర్థం చేసుకోండి. అక్కడ నేను లేను అని మీరు చెప్పకండి, ఎందుకంటే ఇది నేను మిమ్మల్ని వ్యక్తిగా నేను క్వశ్చన్ చేయట్లేదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఇప్పుడు అక్కడ సూపరింటెండెంట్ ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో మీరు ఉన్నారు. ఒక ఘోరమైన తప్పిదం ఇక్కడ జరిగింది. డిఎన్ఏ టెస్ట్ అనేది ఒక ప్రామాణికంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. డిఎన్ఏ టెస్ట్ జరగాల్సింది ఎవరికి అని అడుగుతున్నాం. ఒక తండ్రికి, తల్లికి, కూతురికి, ముగ్గురికి చేయాల్సిన డిఎన్ఏ టెస్ట్ ఇక్కడ కేవలం ఇద్దరికి మాత్రమే జరిగింది. ఇది ల్యాబ్స్ అంటారా కాదా? ఆ లెటర్ మనం టెస్ట్ చేయమని లెటర్ రాశారు కదా డాక్టర్, లేకపోతే సార్ నేను చాలా స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్నాను, తండ్రికి చెయ్యాలా అక్కర్లేదా? నేను ఆ విషయం ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు చెప్పేసి ఫైనల్ అండి. ఫోరెన్సిక్ సార్ ఒక విషయం సార్, మీరు క్వశ్చన్ ని దాటవేయకండి. నేను అడుగుతున్నది తండ్రికి డిఎన్ఏ టెస్ట్ చెయ్యాలా అక్కర్లేదా? ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రొఫెసర్ ఉన్నారు కదా, ఫోరెన్సిక్ ల్యాబ్ లో ప్రొఫెసర్ ఏం చెప్పారో నాగరాణి చెప్తున్నారు. వీళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళు అంతంత మాత్రం చదువుకున్న వాళ్ళు, ఓకే? వాళ్ళు చెప్పే మాటల్లో నిజాయితీ కనిపిస్తూ ఉంది. వాళ్ళు అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి లేదనేది తెలుస్తూ ఉంది. మేము ఇక్కడ మధ్యవర్తి మాత్రమే ఉన్నాం. మీరు ఒక మెడిసిన్ ప్రొఫెషనల్ గా, సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ గా నేను మిమ్మల్ని స్ట్రైట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, డిఎన్ఏ టెస్ట్ ఎవరెవరికి చేయాలి? నేను ఆ ప్రొఫెసర్ మాటలతో ఏకీభవిస్తున్నాను. ఎలా చేయాలంటే అలా చేయాలి, నేను చెప్తున్నా కదా. ఆయన చెప్పిన ఓకే సార్, రైట్. ఇప్పుడు నాగరాణి చెప్తుంది, మీరు చెప్తున్నారు, ఓకే. బట్ ఒక సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ గా మీకు అవగాహన ఉండదు అనడానికి లేదు. డిఎన్ఏ టెస్ట్ ఎవరెవరికి జరగాలి అనేది నా స్ట్రైట్ క్వశ్చన్, దానికి మీరు ఆన్సర్ చేయండి. దానికి ప్రొసీజర్ ఉంటుందండి. ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి, బిడ్డకి చేయాలి, తల్లికి చేయాలి, బిడ్డకి చేయాలి. మరి ఇక్కడ సత్యనారాయణకి ఎందుకు జరగలేదు? ఇప్పుడే నా దృష్టికి వచ్చింది, మీ ఫోన్ల ద్వారా వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు నేను సార్ అంటే ఈ న్యూస్ జరగబట్టి నెల రోజుల నుండి మీకు న్యూస్ తెలియలేదంటే మేము ఎట్లా నమ్ముతాం సార్? హాస్పిటల్ సూపరింటెండెంట్ అన్నప్పుడు ప్రతి ఒక్క విషయం తీసుకోగానే మాకు అనుమానం వచ్చి వెంబడే మేము వెళ్ళాం. జడ్జి గారిని కలిసాం, సివిల్ జూనియర్ జడ్జి గారిని. జూనియర్ జడ్జి ఏమన్నారంటే, బాబు ఇచ్చేసాం, పర్మిషన్ ఇచ్చేసాం, అది ఏ విషయం అనేది ఎందుకు రాయలేదు, మరి ఆయన సిఐ ఎందుకు రాయలేదు నీ పేరు అనే విషయంతో ఆ 1 టౌన్ కానిస్టేబుల్ పిలుచుకున్నాడు. ఏ కానిస్టేబుల్ రా బాబు, మీ సిఐ గారిని రమ్మను మాట్లాడాలి అన్నాడు. ఒక్కరోజు అయింది, 2 days అయింది. మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్తే మళ్ళీ కానిస్టేబుల్ పిలుచుకుని అడిగితే, సార్ మా సిఐ గారు బిజీ ఉన్నారు సార్ అంటారు.
బిజీగా ఉన్నాయి సార్ అంటే మరి కింద ఇంకో జడ్జి ఉన్నాడు పెద్ద సార్ ఆయన పిలిపించి మాట్లాడతాడు అక్కడ వెళ్ళండి అని సార్ అది ఏం సంగతి అల్లే తెలుసుకోవచ్చు. మళ్ళీ మేము డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం, అక్కడికి పోయినాం, డిఎస్పీ గారికి పోయినాం. సార్ ఇదేం సార్ నాది ఎందుకు రాలేదు, ఇదేం సంగతి అంటే ఆయన రికార్డ్ తెప్పించుకున్నాడు, అది జరిగిన విషయం ఆయన రాసిన లెటర్ తెప్పించుకున్నాడు. ఇలా మీది ఇద్దరే ఉంది కదమ్మా అని డిఎస్పీ సార్ మాది ఎందుకు రాలేదు సార్ అంటే ఆయన పంపలేనట్టున్నాడు. అది ఎందుకు పంపదు సార్, మేము కొంచెం అడిగాం సార్ డిఎస్పీ సార్ ఆయన రాలేనట్టున్నాడు సార్, అది మళ్ళీ కూడా పంపిద్దాం అన్నాడు సార్ కూడా అన్నాడు డిఎస్పీ సార్, ఆయన మళ్ళీ కూడా పంపిస్తామన్నాడు. అంతలోనే ఇక మాకు ఈ నెల 15 రోజుల నుంచి సార్ మాకు ఒక పరిస్థితులు కాదు, అన్నం మాది దారుణమైన పరిస్థితి, పని లేదు, పాట లేదు, నిద్ర రాదు, తిండి లేదు, ఏది లేదు సార్, పరిస్థితి మహా దారుణంగా ఉన్నాం సార్. మేము ఎవ్వరు సహకరించడం లేదు, ఎంతమంది పోయినా. శివరామ్ గారు పరిస్థితి వాళ్ళు చెబుతూ ఉన్నారు సార్, ఇప్పుడు ఎవరైతే వీళ్ళ మగబిడ్డని కరెక్ట్ సార్ కరెక్ట్ మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నేను అనట్లేదు. ఇప్పుడు ఏ మగబిడ్డనైతే ఎక్కడ తారుమారు జరిగిందో ఆ పేరెంట్స్ ని పిలిపించాల్సిన బాధ్యత హాస్పిటల్ వర్గాలకు ఉందా లేదా? మీరు బాధపడకండి. మరి పిలిపించే ప్రయత్నం ఏదైనా చేశారా? సార్ మరి పిలిపించే ప్రయత్నం ఏమైనా చేశారా సార్? సార్ మేము సాక్షి స్టూడియోస్ హైదరాబాద్ లో ఉన్నామండి. హైదరాబాద్ లో టీవీ లైవ్ లో చూస్తున్నారు, మాతో పాటు చాలా మంది ప్రజలు చూస్తూ ఉన్నారు, లైవ్ లో స్టూడియోలో ఉన్నారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తే ఫేస్ టు ఫేస్ వాళ్ళని పంపిస్తే నేను ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఉన్నాడు ఇక్కడ, ఓకే ఆయన పిలిపించి మళ్ళీ ఇది ఎందుకు చేయలేదని నేను అడుగుతాను. ఓకే వాళ్ళ ముందే అడిగిన తర్వాత దానికి ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఆ పోలీస్ కానిస్టేబుల్ కూడా పిలిపిస్తాం. సార్ మేము హాస్పిటల్కి చాలా సార్లు వచ్చినాం సార్, వస్తే ఏమంటారంటే మీకు వాళ్ళతోటి ఏం సంబంధం, వాళ్ళది ఎందుకని అడుగుతారు, మీది మీరు చూసుకోరి, మీకు డిఎన్ఏ టెస్ట్ చేపిస్తారు అది ఇదని మాట్లాడుతున్నారు. మేము అక్కడ ఉండగా రిస్వేడ్ కేసీట్లో అడ్మిషన్ చేసే రోజు భర్త రమ్మను సిజరీన్ చేసే ముందు నా సంతకం సిగ్నేచర్ తీసుకున్నారు. పాపని ఇచ్చిన తర్వాత పాప కానీ బాబు కానీ మాకు తెలియదు మీరు లోపల ఏం జరిగింది అనేది, ఆమెను సిగ్నేచర్ లో మళ్ళీ మీరు లైన్ లోనే ఉండండి. సత్యనారాయణ ఒక్క నిమిషం. ఎవరైతే సిఐ రిఫర్ చేయాలో డిఎన్ఏ కి ఎవరైతే కేసు చూస్తున్నారో సురేందర్ రెడ్డి సిఐ ఫోన్ లైన్ లోకి వచ్చారు, ఆయనతో మాట్లాడతాం. సురేందర్ రెడ్డి గారు నమస్తే అండి. ఇన్స్పెక్టర్ గారు సార్ సార్ సురేందర్ రెడ్డి గారు సార్ వాళ్ళు యాక్చువల్గా ఆమె ఇక్కడ అదరెడ్డి చైల్డ్ హాస్పిటల్లో డెలివరీ అయిందండి కంప్లైంట్. అదే రోజు 10 కేసెస్ డెలివరీ గురించి వచ్చినాయి అక్కడికి సార్. అందులో ఈమెకి యాక్చువల్ గా డాక్టర్ వాళ్ళు హాస్పిటల్ వర్గాలు చెప్పేది డ్యూటీ డాక్టర్ ఏంటంటే ఆ రోజు ఈమెకు పుట్టింది పాపనే, అయితే క్లర్కల్ మిస్టేక్ వల్ల పాపని పడ్డది అందులో ఆ డిశ్చార్జ్ సమ్మరీలో షీట్ లో. అయితే వీళ్ళు మొన్న బాబుని స్టడీ గురించి దాని గురించి వాళ్ళు వెతుకుతుండగా దాంట్లో షీట్ లో డిశ్చార్జ్ షీట్ లో బాబాని మాకు అసలు బర్త్ సర్టిఫికేట్ లో అన్నిట్లల్లో బాబు పుట్టినట్టు క్లియర్ ఉంది సార్. మాకు ఇచ్చే రోజు బాబాని ఎట్లా చెప్పారు సార్? సంతకం ఎవరిది ఉండాలి సార్? మా పేరెంట్స్ ఉండాలా, వేరే వాళ్ళ రేన్ కదా ఉంటుంది సార్? మీరు చెప్పండి సార్. ఫింగర్ ప్రింట్స్ మాది కాదు, ఆ రిసీవర్డ్ మాది కాదు. కింద మా తర్వాత మేల్ చైల్డ్ ఫెమిలీ ఉంటే మేల్ అని ఎందుకు తిద్దారు సార్? మీరు వాళ్ళు ఎందుకు తిద్దారు? అదంతా ఏం సార్ చూడండి సార్. మా తర్వాత సార్ సిజరీన్ అయింది వాళ్ళ ఫెమిలీ ఉంటే మేల్ అని వాళ్ళది ఎట్లా తిద్దారు సార్? అది దిద్దవలసిన అవసరం ఏంది? మా కేసీట్లో మాకు పాపనే పుట్టిందో సరే మీరు అనుకున్నది మేము రైట్ అనుకుంటాం సార్. రిసీవేడ్ రేణుక ఫింగర్ ప్రింట్స్తో ఇచ్చారు ఎవరు ఆ ఫింగర్ ప్రింట్స్ ఎవరి రేణుక ఎవరు? అసలు ఈ పద్మప్రియ ఎవరికి ఇచ్చింది? ఆ కేసు ఆ రోజు ఎవరితో తీసుకుంది? ఆమెను మీరు ఎంక్వైరీ చేశారా సార్? ఆమెను మీరు ఎంక్వైరీ చేసి అడిగారా సార్? ఆమె ఏమన్నా సార్? హలో సార్, మీరు ఇవన్నీ కాదు, దాంట్లో కావాల్సింది అమ్మాయి ఆ పాప ఈ మదర్ కు పుట్టిందా లేదా అనేది మనకి ఫైనల్ కావాలి రిజల్ట్. కరెక్ట్. అది ఏ విధంగా ఇన్స్పెక్టర్ గారు ఒక్క నిమిషం, మీరు చెప్పిన పాయింట్కే వద్దాం. మీరు అదంతా కాదు, ఈ పాప ఈవిడికి పుట్టిందా లేదా అనేది తెలియాలి అని మీరు చెప్తున్నారు కదా? కరెక్ట్. అయితే దాంట్లో మనం చేయాల్సింది ఏంటి సార్? ఈ పుట్టిన పాప బ్లడ్ శాంపిల్స్ ప్లస్ మదర్ బ్లడ్ శాంపిల్స్ మనం డిఎన్ఏకి పంపాలి. ఫాదర్ డిఎన్ఏ అక్కర్లేదండి? ఫాదర్ శాంపిల్స్ ఫాదర్ బ్లడ్ శాంపిల్ అవసరం లేదు సార్. ఫాదర్ ఇతనేనా కాదా అని సందేహం వచ్చినప్పుడు మాత్రమే అతను బ్లడ్ శాంపిల్ అవసరం. మదర్ ఫాదర్ వీళ్ళేనా ఈ పాపకు సంబంధించిన వాళ్ళు అన్నప్పుడు మాత్రమే ఫాదర్ది మదర్ది పంపుతాం. ఇక్కడ మదర్ది మనకు ఎనఫ్.
లేదు సార్ మేము వేరే శివరాం గారిని అడుగుదాం. శివరాం గారు సార్ చెప్పండి. ఏం చెప్తారు? మీరు ఇంతకు ముందు చెప్పారు తండ్రి శాంపిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అని. ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు అవసరం లేదు అంటున్నారు. ఏది కరెక్ట్? అది ఇప్పుడు నేను మా ఇద్దరి మధ్యన ఆయనేమో మెడికల్ ప్రొఫెషన్ లో లేడు సిఐ గారు. మా ఫోరెన్సిక్ ప్రొఫెసర్ ఫైనల్ చెప్పండి, ఆయన ఏం చెప్పాడో ఆయన వర్షన్ తీసుకుని రండి. ఇప్పుడు ఫోరెన్సిక్ ప్రొఫెషనల్ అక్కడ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ ముగ్గురిది కావాలని చెప్పినట్లు ఇక్కడ నాగరాణి చెప్తున్నారు. ఇంతకు ముందు మీరు మాట్లాడినప్పుడు మీరు కూడా చెప్పారు ముగ్గురిది కావాలని. ఇన్స్పెక్టర్ గారు అవసరం లేదంటున్నారు. ఏది వాస్తవం? నేను దానికి కట్టుబడి ఉండాలని చెప్తున్నా. ఫోరెన్సిక్ ప్రొఫెసర్ ది ఫైనల్, ఆయన ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన ఫైనల్ మనం కట్టుబడి ఉండాలని చెప్తున్నాను. సురేందర్ రెడ్డి గారు ఇప్పుడు నాగరాణి చెప్తున్న దాన్ని బట్టి సార్ ఒక్కొక్క కేసును బట్టి ఒక్కొక్క విధంగా మనం 5 శాంపిల్ లేదు సార్, ఏ విధంగా చేసినా మా బిడ్డ కాదా అని తెలుసుకోవాలంటే మా ముగ్గురు డిఎన్ఏ కంపల్సరీ వాళ్ళందరూ చేయాలి. ఆ బాబు వాళ్ళే తీసుకోవాలి. ఆ బాబుది మా ముగ్గురు. ఇంకో విషయం సార్, సురేందర్ రెడ్డి గారు మీరు చెప్తున్న దాన్ని బట్టి చేద్దాం. ఇప్పుడు ఏదైతే తారుమారు జరుగుతుంది అని వీళ్ళు ఇంత వాపోతున్నారు, ఇంత ఆవేదన చెందుతూ ఉన్నారో, ఎవరికైతే బిడ్డని ఇచ్చేశారని వీళ్ళు చెప్తున్నారో వాళ్ళని మీరు విచారించడం జరిగిందండి? లేదు సార్, ఈ బ్లడ్ శాంపిల్ లో కాకుండా మ్యాచ్ కాకుండా వస్తే మనం ఫర్దర్ గా వాళ్ళని మనం కాల్పరి చేయొచ్చు, సమన్ చేయొచ్చు. ఓకే, మరి మా కేసులో వీళ్ళ శాంపిల్ తీసుకొని పంపినాం సార్. డిఎన్ఏకి పంపితే డిఎన్ఏ ఇప్పుడు ఈ పుట్టిన పాప ఈమె మదర్ అని మ్యాచ్ అయింది. మనకు రిజల్ట్ ఇచ్చేసిండు, ఫైనల్ రిజల్ట్. ఎప్పుడు ఇచ్చారు సార్? ఫైనల్ రిపోర్ట్ 1 వీక్ ఇచ్చేసారు, కోర్టు ద్వారా పోయింది కాబట్టి. ఆ రిపోర్ట్ మీ దగ్గరే ఉందండి? మా దగ్గర. మరి మాకు ఇన్ఫార్మ్ చేసి చెప్పారా సార్ మీరేమన్నా? మాకు ఏ విషయం అన్నా తెలిసిందా అసలు? అవసరం లేదు అది. ఆ రిపోర్ట్ నాగరాణి గారు అడుగుతున్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన సంగతి కూడా మాకు తెలియదు. ఏ విషయం చెప్పలేదు సార్. మాకు ఇట్లా డౌట్ ఉంది గీల మీద సార్, గీలు మా కేసు ఇట్లా సంతకం పెట్టిర్రు సార్. పిచ్చోళ్ళ లెక్క మీ పోలీస్ స్టేషన్ కి వచ్చి తిరిగినా కూడా పిచ్చోళ్ళని చూసినట్టు చూసిరు, కానీ ఏమన్నా చెప్పిర్రు సార్ క్లారిటీగా? మీరు అసలు నువ్వు చెప్తే ఇస్తున్నావు అమ్మ, నీకు పోలీస్ అవసరం లేదు, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నీకు అవసరం లేదు, నీకు మీడియా దగ్గరికి పోతావు. అందుకే మేము వచ్చినామా సార్? మాకు అవసరం లేదు, మాకు ఏ బాధ లేదు అని మీ స్టేషన్ కి వచ్చినామా సార్? ఎంత ఏడ్చుకుంటా ఎంత బాధపడుకుంటూ వచ్చినాం సార్ మేము. పోలీసులు అంటే దేవుళ్ళు, మాకు తెలుసు. పోలీసులు అంటే న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చినాం సార్. ఎంతో ఏడ్చినాము. సారు సురేందర్ సార్ అంటే మంచివాడు, మాకు న్యాయం చేస్తాడన్న ఉద్దేశం కొద్దీ వచ్చినాం సార్. మీరేమో వాళ్ళని ఎంక్వైరీ చేయమంటే అది అవసరం లేదమ్మా, డిఎన్ఏ రిపోర్ట్లు అని. అసలు మేము ఉండడం కంటే ఏదన్నా ఉరిగిట్లా ఏదైనా మందు తాగి సచ్చింది నయ్యం సార్. మాకు బతకాలని ఆలోచన లేదు. ఇప్పుడు ఈ పద్మప్రియ అనేట ఆమె మేము అక్కడ ఉండగా వేరే వాళ్ళతోని రేణుగా అనే ఆమెతోని ఫింగర్ ప్రింట్స్ ఇచ్చుకొని వాళ్ళ సిగరెట్స్ పెట్టించుకొని వేరే వాళ్ళకి ఎట్లా ఇస్తా సార్? అదొకటి తప్పు సార్, అదొకటి మిస్టేక్ సార్. మా తర్వాత ఒకటి ఫెమిలీ ఉంటే మేలని దిద్దవలసిన అవసరం లేదు సార్. దిద్దవలసిన అవసరం లేదు సార్. మా తర్వాత ఫెమిలీ ఉంటే మేలు దిద్దవలసిన అవసరం లేదు కాదు సార్. దొంగతనం జరిగింది అంటే క్లారిటీ ఉండదు సార్. అక్కడ మేము అక్కడ ఉన్నాం సార్. భర్తకు సార్ ప్లీజ్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి సార్. సిఐ గారు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఎక్కడ మీకు నమస్కారము. ఒకటి, మా భార్యను మేము అడ్మిషన్ చేయగానే వీళ్ళ భర్త ఎక్కడ వీళ్ళ సిజరింగ్ చేసే ముందు ఆ ఫింగర్ ప్రింట్ తీసుకున్నారు సార్. ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు, నాది సిగ్నేచర్ తీసుకున్నారు. తర్వాత మా భార్య డెలివరీ అయిన తర్వాత నా సిగ్నేచర్ అవసరం లేదా రిసీవర్డ్కు? మా ఫ్యామిలీలో ఎవరిది అవసరం లేదా? ఆ సంతకం ఎవరు పెట్టారు సార్? హలో సార్, ఈయన సమస్య ఒకటైతే నాకు ఒకటి, అది వాడని అడగండి, పోయి డాక్టర్ అడగండి. చూడండి సార్, సార్ మిమ్మల్ని సారీ సార్ ప్లీజ్ సార్ నాకు న్యాయం ఇతను అడిగేది ఒకటే, దానికి నేను సమాధానం చెప్తున్నా. నాకు మళ్ళీ టైం లేదు సార్, నాకు వేరే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వెళ్ళిపోవాలి. దానికి సంబంధించి నా ఇన్వెస్టిగేషన్ ప్రకారము ఈ పాప ఈ తల్లికే పుట్టిందా పుట్టలేదా అనడానికి కావాల్సినటువంటి అన్ని టెస్టులు చేయించాను. వాళ్ళకి అనుమానం ఉంటే వేరే ఆఫీసర్లు వేసుకోమనండి, కోర్టుకు పోయి అప్రోచ్ కమ్మనండి, వేరే ఐదోపిస్తారు, ఇంకో రకంగా చేపిస్తారు. తండ్రిని కూడా బ్లడ్ శాంపుల్ తీసుకొని పంపుతారు. సురేందర్ రెడ్డి గారు మీ పాయింట్ మేము విన్నామండి. సో మీరు చేయవలసినంత మీరు చేసామని చెప్తున్నారు. ఒక అనుమానం వ్యక్తం చేస్తూ సురేందర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మా బిడ్డ మార్పిడి జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్న వీళ్ళకి టెస్టుల పరంగా ఏమేమి చేయాలో అవి మీరు చేశారు, మీకు ఒక అవగాహన వచ్చింది అని మీరు చెప్తున్నారు. అదేవిధంగా
ఏ టెస్ట్లు వచ్చాయి, ఎందుకు చేస్తారు ఇవి అని వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది ఎవరి బాధ్యత సార్? వాళ్ళు ఎక్కడా సార్ మా దగ్గరికి కౌన్సిలింగ్ రాలేదా సార్? మేము మీ స్టేషన్కి రాలేదా? నేనున్నప్పుడు వచ్చావా? ఎన్నిసార్లు రమ్మట సార్? మీరు లేకపోతే నేను ఉన్నప్పుడు వచ్చినావు అమ్మ. నువ్వు కంప్లైంట్ ఇచ్చిన రోజు తప్ప నాకు నువ్వు ఎప్పుడు అవపడలే. నీ లేనప్పుడు, నీ మీటింగ్ పోయినప్పుడు, వేరే అదర్ డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు వచ్చేదిపోయేది. సిఐ గారు వచ్చినప్పుడు రామ్మా అని చెప్తే నువ్వు లొలి పెట్టుకొని పోతావంట. ఓకే 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 సురేందర్ రెడ్డి గారు, ఓకే సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, ఫోన్ లైన్లోకి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. శివరామ్ గారు, సార్ థ్యాంక్ యూ. శివరామ్ గారు, చూసాం మనం సురేందర్ రెడ్డి గారు చెప్పింది చూసాం, ఇప్పుడు వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నది చూసాం. మొత్తానికి ఏదైతే తారుమారు జరిగింది అని వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారో సమగ్రంగా విచారణ మాత్రం జరగాల్సిన అవసరం ఉంది. ఏదన్నా రిపోర్ట్ వస్తే దాని ప్రకారంగా వీళ్ళకే పుట్టింది అంటే ఏ ఇబ్బంది లేదు, లేకపోతే కనుక ఖచ్చితంగా హాస్పిటల్ వర్గాల్ని వెలితి చూపించాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఎందుకంటే చూపిస్తున్న రికార్డ్స్లో మనకి కరెక్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. వీళ్ళకి ఇచ్చిన రికార్డ్స్లో మేల్ చైల్డ్ని ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ చిన్న తప్పు కాదు ఇది లోతుగా విశ్లేషించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. థ్యాంక్స్ అండి ఫోన్ లైన్లో వచ్చినందుకు. మేము అవసరం అయితే మళ్ళీ మిమ్మల్ని కాల్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ శివరామ్ గారు. థ్యాంక్ యూ. సో సత్యనారాయణ, నాగరాణి పాప కాదు బాబు పుట్టారని చెప్తున్నారు. ఏం జరిగింది ఏంటి అనేది హాస్పిటల్ వర్గాలతో మాట్లాడాం, పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాం, ఫోరెన్సిక్ నిపుణులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, తిరిగి వద్దాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.